ఆర్టిజన్లు వెంటనే ఆర్టిజన్లు వెంటనే ఆర్టిజన్లు వెంటనే అన్వెన్లను వెంటనే అన్వెన్లను వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కాబట్టి దానికి 100% మనం న్యాయం చేయాలి. కాబట్టి ఒకటి మనం 10th కిందకి వచ్చినా బయట పని చేసుకున్నా డ్యూటీకి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మన అందరికి యాబ్సెంట్ పడుతుంది. యాబ్సెంట్ పడడంతో మాత్రం మనకి ఏం కాదు. పోతే జీతం పడలేదు. ఒక్కో రోజు జేబులకి వెళ్ళి 500 పడిపోతే ఏం చేస్తాం? ఇది అంతే అనుకోవాలి. ఒకటి అర్థం చేసుకోండి, నా తోటి కార్మికుడు రాలేడు నేను పోను అని ఆలోచన పెట్టుకోకూడదు. ఒకటైతే డిపార్ట్మెంట్ పైకి వెళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఈ పార్టీ ఇచ్చేసి ఉంటుంది. ఒక్కటే ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైతే ఆన్ ఎస్ఎస్లో డ్యూటీ లేరో లేకపోతే ఆన్ వర్క్ మీద లేరో వాళ్ళ ఖచ్చితంగా అబ్సెంట్ వేసేస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. అది జరుగుతుంది. దానికి ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. పోతే జీతాలు కట్ అవుతాయి. కట్ కానీ ఏమి ఇబ్బంది లేదు. మనకు ఎన్నో పోతున్నాయి. ఇవాళ పిల్లలకో జ్వరం వచ్చిందనో లేకపోతే నాకే జ్వరం వచ్చిందనో హాస్పిటల్లో మనం పెట్టుకుంటారేమో ఇది అట్లనే ఖర్చు అయిందని అనుకోవాలా. అంతకు మించి ఏం లేదు. మళ్ళా ఈరోజు డ్యూటీలో చేసేటోళ్ళతో కూడా మాట్లాడదాము. ఎందుకనంటే మనం ఇప్పుడు పోయి దౌర్జన్యం చేసినట్టు అవుతుంది. ఏ ఎస్ఎస్లో ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోయి మనం ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. కాబట్టి ఇబ్బంది పెట్టే పని లేదు. ప్రేమకున్నాము. ఇంకా ఎవరైతే రాలేని ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి కొద్దిగా 100% వాళ్ళు తీస్తాం. ఒకటి వారి తీర లేకుండా బయట ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ ఎస్ఎస్ ఉంటుంది. ప్రెజెంట్ ఎస్ఎస్లో ఉండాలని అంటే వాడు మూర్ఖుడు అయితేనే ఎస్ఎస్ ఉంటాడు. ఇది మాత్రం పక్క. కార్మిక ద్రోహి అయితేనే ఉంటాడు. కార్మిక ద్రోహి మూర్ఖుడు అయితేనే ఎస్ఎస్లో ఉంటాడు. గంట మీద పరిస్థితుల ఆయన డ్యూటీలు ఉన్నప్పుడు పోయి మాట్లాడడానికి మనం బెదిరించడానికి లేదు. మనం పోయి ఫోన్లలో కూడా బెదిరించాము. రికార్డు చేస్తే కూడా మనం ఎట్లా చేసినావు ఎట్లా పోయినావు ఎట్లా చేసినావు బెదిరించినా కానీ మనకు ఇబ్బంది. కాబట్టి ఫోన్లలో కూడా మనం బెదిరించడానికి లేదు. ప్రేమతో మాట్లాడదు. అన్న మన కోసమే కానీ నువ్వు కూడా వస్తే మాకు బలం దూరం ఉంటుంది. నువ్వు కూడా రా అని చెప్పేసి మాట్లాడదాము. పిలిపించుకుని కూర్చున్నాం అంతే. ఇంకోటి ఒకటి అన్న, నేను నిన్న పోయినా కదా ఇలా ఓకుండా నడుస్తుంది. ఆ ఆలోచన పెట్టుకోకూడదు. మనకి ఇలా డ్యూటీ అనుకోవాలి. ఇది డ్యూటీ అనుకోవాలి. మనకి ఇలా డ్యూటీ ఉంటే మనం డ్యూటీకి పోతామా పోతాం. ఇది కూడా డ్యూటీ అనుకోవాలా. ఖచ్చితంగా పొద్దుగాల 9 గంటలకు అవసరమైతే డబ్బా కట్టుకోవాలా. మనం ఎస్ఎస్ డ్యూటీకి ఎట్లా రిలీవ్కి పోతామో అట్లా వచ్చేసేయాలా. ఇది రిలీవ్ అనుకోవాలా. ఇది వచ్చి డ్యూటీ ఎక్కాలా. డ్యూటీ ఎక్కి సాయంత్రం 5 గంటలకు డ్యూటీ చేసినట్టు సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ఎక్కాలి. షిఫ్ట్ డ్యూటీ చేస్తే మనం 8 గంటలు చేస్తాం కదా. ఇది షిఫ్ట్ డ్యూటీ అనుకోవాలా. పొద్దుగల 10 గంటలకు సాయంత్రం 5 గంటల దాకా ఖచ్చితంగా టెంట్లో కూర్చోవాలని పోవాలి. ఒక ½ అవర్ అటు ఖచ్చితంగా రావాలి. ఒకటి కొన్ని ఈ ఏదైతే మన సమ్మె జరిగిన ఈ రోజులు కొంచెం పర్సనల్ పనులు ఏమైనా ఉంటే కొంచెం పక్కకు పెట్టుకోవాలా. దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. ఎందుకంటే ఇది జరిగితే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీన్ని పెట్టాలా. పర్సనల్ పనులు మనకు జీవితాంతం ఉంటాయి. జీవితాంతం కాబట్టి ఒకటి ఆలోచన చేస్తే ఇది ఒక్కటి మాత్రం అందరికీ ఖచ్చితంగా సమ్మెలో పాల్గొని సమ్మె చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.